హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరియు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. పీఎం కిసాన్ 23వ విడత నిధులు 2,000 రూపాయలు మరియు అన్నదాత సుఖీభవ పథకం కింద 4వ విడత 5,000 రూపాయలు విడుదల తేదీ అనేది ఫిక్స్ కావడం జరిగిందండి. ఏ తేదీన ఈ నిధులు విడుదల కాబోతున్నాయి, ఎవరి బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతాయి, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తానండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు కొన్ని ప్రకటనల ద్వారా అయితే ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే జూన్ 20న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు అనేవి జమ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. కేంద్ర ప్రభుత్వం అయితే దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 23వ విడత నిధులను జూన్ 20వ తేదీన అంటే శనివారం రోజు విడుదల చేస్తున్నట్లు మనకి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించినట్లయితే సమాచారం అండి. ఈ స్కీమ్ కింద కేంద్రం ఏడాదికి 2,000 చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తుంది. 23వ విడత నిధుల ద్వారా 9 కోట్లకు పైగా రైతులకు లబ్ధి కలగబోతున్నట్లయితే సమాచారం అండి. కాగా ఈ కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులను జమ అవుతాయని ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ 23వ విడత నిధులు 2,000 రూపాయలు ఈ నెల 20వ తేదీన విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే 22 విడతల్లో పీఎం కిసాన్ నిధులని విడుదల చేయడం జరిగిందండి. ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున ఒక ఏడాదికి 6,000 రూపాయలు అయితే భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ పథకం కింద లబ్ధి అనేది చేకూరడం జరుగుతుంది. సో ఓకేనా, ఇప్పుడు 23వ విడత నిధులు త్వరలోనైతే విడుదల కాబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావాలంటే ఖచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి అంటే సమాచారం. డైరెక్ట్గా డీపీటీ రూపంలో మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ అవుతున్నాయి కాబట్టి మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకుంటేనే ఈ నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగిందండి. పీఎం కిసాన్ నిధులు 23వ విడత నిధులు ఏ రోజైతే విడుదలవుతాయో అదే రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద 4వ విడత నిధులు అనేవి కూడా విడుదల కాబోతున్నట్లయితే సమాచారం అండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక ఏడాదికి 14,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందిస్తామని తెలియజేయడం జరిగిందండి. అందులో భాగంగానే ఇప్పటి వరకు 3 విడతల్లో 14,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందించడం జరిగింది. ఈ 14,000 మరియు పీఎం కిసాన్ 6,000 రూపాయలు కలుపుకొని మొత్తం 20,000 రూపాయలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు లబ్ధి అనేది రావడం జరిగిందండి. తొలి విడతలో అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 రూపాయలు మరియు పీఎం కిసాన్ 2,000 7,000 రూపాయలు అయితే జమ కావడం జరిగింది. రెండో విడతలో 5,000 ప్లస్ 2,000 7,000 రూపాయలు అయితే జమ కావడం జరిగింది. మూడో విడతలో అన్నదాత సుఖీభవ పథకం కింద 4,000 రూపాయలు మరియు పీఎం కిసాన్ పథకం కింద 2,000 రూపాయలు జమ కావడం జరిగిందండి. సో ఈ విధంగా 3 విడతల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మాత్రం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందించడం జరిగింది. మిగతా రాష్ట్రాల వారికి కేంద్రం అందించేటువంటి పీఎం కిసాన్ పథకం కింద నిధులు మాత్రమే పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు అదేవిధంగా పీఎం కిసాన్ పథకం కింద నిధులు రెండు అనేవి జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఈ 2 పథకాలకు సంబంధించి నిధులు అనేవి జూన్ 20వ తేదీ అంటే శనివారం రోజు విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావాలంటే ఖచ్చితంగా రైతులు ఈ కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలనేది సమాచారం అండి. ఈ కేవైసీ పూర్తి చేసుకుని ఉన్న రైతులకు మాత్రమే ఈ నిధులు అనేవి డైరెక్ట్గా డీపీటీ రూపంలో బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతాయని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేయడం జరిగిందండి, అధికారులు అయితే. సో ఓకేనా, అదేవిధంగా స్టేటస్ అనేది కూడా యాక్టివ్లో ఉండాలండి. స్టేటస్ మీరు చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎలిజిబుల్ అని రావడం జరిగితే మీరు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఇన్ఎలిజిబుల్ కనుక వచ్చినట్లయితే మీరు ఈ పథకానికి అనర్హులుగా అయితే ఉంటారండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో రాబోయే రోజుల్లో ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే నేను వెంటనే మీకు తెలియజేస్తాను.
అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ దగ్గరలో ఉన్నటువంటి రైతులకు ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో ఓకేనా, ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.